ఏం మాట్లాడకుండా ఆ రోజున ప్రకటించేసినట్టు వెళ్ళిపోయి ఉంటే ఏ ఇష్యూ ఉండేది కాదు. ఆ తర్వాత అవును. విచారణకు పిలిచినప్పుడు సందర్భం లేని అంశం. ఏది ఈ లిక్కరా? లిక్కర్ ఇష్యూని గురించి ఆయన హ్మ్. మాట్లాడింది. ఆయన పిలిచింది దేనికి? కాకినాడ పోర్ట్‌కి సీ సంబంధించినటువంటి పోర్ట్. అంశం. అవును. వాటాలు. దాని మీద అడిగినప్పుడు దాని గురించి సమాధానం చెప్పాలి. లేదు వేరే వాళ్ళు అడుగుతారని ఆయనకి తెలియనంత అమాయకుడా? హ్మ్. ఇట్లాంటివి అడుగుతారని. హ్మ్. అడిగినప్పుడు ఏం మరి నేను అది వచ్చినప్పుడు చూస్తాననేనో ఏదో మాట్లాడాలి. అవును. అలా కాకుండా లేకపోతే ఏమో చూద్దాం అదేంటో నాకు తెలీదన్న ఒక పద్ధతి ఉంటది. అవును. రాజకేశి రెడ్డి అనే పేరు వాడింది ఆయనే. ఆ అవును. పాయింట్‌ని రైజ్ చేసింది ఆయనే. అవును. ఆ తర్వాత విచారణకెళ్ళి చెప్పింది ఆయనే. హ్మ్. కాబట్టి సహజంగా వైసీపీకి అనుమానం వస్తది. ఏం జరుగుతోంది అన్నటువంటిది. హ్మ్. అనుమానం వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఈలోపుగా వైర్ వాళ్ళు ఇచ్చిన కథనం అది. సాక్షి కథనం కాదది. హుహు. ది వైర్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు ఆ కథనాన్ని విత్ వీడియోస్‌తో సహా, ఆ! ఎవిడెన్స్‌తో అవును. సహా. ఆ! హ్మ్. దాన్ని హ్మ్. సాక్షి రిపోర్ట్ చేసింది అంతే. అవును. అవును. తెలుగులో అది కూడా ట్రాన్స్‌లేట్ రాశారు వాళ్ళు చేసింది బయట. ఓ పక్కన హ్మ్. అవును. క్లియర్‌గా. అక్కడ హ్మ్. అవును. జరిగిందేంటి? ఇప్పుడు కరెక్ట్‌గా రేపు విచారణకు హాజరవుతారనగా ముందు రోజున కలిశారు అన్నటువంటిది. అవును. ఆయనేమంటారు? ఆదిశేషగిరిరావు నాకు ఇదుంది, స్నేహం అవును. ఉంది. హ్మ్. వాళ్ళ ఇంటికి నేనెళ్ళినప్పుడు ఆయన గూడా వచ్చారు. హ్మ్. ఒక ముక్క మాట్లాడుకున్నాం అన్నట్టు. నమ్ముతారా హ్మ్. ఇది? అది ఇదే ముక్క కాకతాళీయంగా తెలుగుదేశం జరిగిందా? పార్టీలో జెప్తే ఇదే విజయసాయిరెడ్డి నమ్మేవాడా బేసిక్‌గా? హ్మ్. హ్మ్. నమ్మితే నమ్మండి లేతే ఎళ్ళిపోండి అంటారు.